యూరిన్లో బ్లడ్ రావడము అనేదని దాన్ని హెమచ్యూరియా అంటారు. దాన్ని మనం ఇంగ్లీష్లో టర్మ్లో మా మెడికల్ టర్మ్లో హెమచ్యూరియా అంటాం. అంటే నార్మల్ యూరిన్లో బ్లడ్ రాకూడదు, బ్లడ్ రావడం అనే దాన్ని హెమచ్యూరియా అంటారు. సో ఆన్ ఎనీ డే ఏ రోజన్నా కానీ యూరిన్లో బ్లడ్ రావడం అనేది నార్మల్ కాదు, ఆ అవకాశమే లేదు. ఆ విధంగా వచ్చింది అంటే ఏదో ఒక తప్పు వారు జబ్బు ఏదో ఒకటి ఉండాల్సిన అవసరం తప్పదు, ఏదో ఒక కారణంగానే అది రావడం జరుగుతుంది. సో దానికి రెండు రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటేంటంటే మైక్రోస్కోపిక్ అంటాం, అంటే మనం ఏదో యూరిన్ టెస్ట్ చేయించాం, బాగానే ఉన్నాం, మనకేమో యూరిన్ తెల్లగానే కనపడుతుంది, కానీ యూరిన్ టెస్ట్ మనం చేయంగానే దాంట్లోపల ఏదో ఆర్బీసీ కనపడుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు అంటాం. సో దాన్ని మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా అంటాం. అదే మన కంటికే ఎర్రగా కనపడింది అనుకోండి, ఇంకో కారణం ఏమి ఉండదు కదా, దాంట్లో మనం అది మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా అంటాం. అంటే గ్రాస్ హెమచ్యూరియా, మన కంటికి కనపడుతుంది, కొంతమంది క్లాట్స్ కూడా పడతాయి. సో దాన్ని మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా అంటారు. సో ఏది ఏమైనా కానీ మైక్రోస్కోపిక్ అయినా కానీ మైక్రోస్కోపిక్ అయినా కానీ ఏదన్నా కారణం ఉందా అనేది మాత్రం చూసుకోవాలి, తప్పనిసరిగా చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మన మెడికల్ టర్మ్స్లో ఏంటంటే అండి, మనకు హెమచ్యూరియాకి మనం ఏదో పరీక్షలు చేస్తూ పోతాం, ఈ రక్తం ఎందుకు వస్తూ ఉందో తెలుసుకునేదానికి చేస్తూ పోతాం. ఏమీ కనపడలేదనుకోండి, ఏమీ లేదని చెప్పుకోకూడదు, మనకి ఇంతవరకు కనపడలేదని మాత్రమే చెప్పుకోవాలి. అంటే రేపు పొద్దున కనపడే అవకాశం ఉండొచ్చు అని చెప్పి మనం ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో గ్రాస్గా మనకు తెలియాల్సింది ఏమిటి అంటే, ఈ రక్తం రావడం, యూరిన్లో రక్తం కలిసి రావడం అనేది అరుదు, జరగకూడదు. జరిగితే ఏదైనా జబ్బు ఉండొచ్చు అని మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అది చిన్న జబ్బన కావచ్చు, పెద్ద జబ్బన కావచ్చు, ఏదేమైనా కావచ్చు. దీంట్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటుందండి. మెడిసిన్ అంటేనే ఈ రకాలుగా ట్రీ లాగా డివైడ్ అయిపోతుంది. కొంతమందికి ఏమో నొప్పితో రక్తం రావడం జరుగుతుంది, కొంతమందికి నొప్పి లేకుండా రక్తం రావడం జరుగుతుంది. అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి ఉండడం, కడుపులో నొప్పి ఉండడం, ఇలా పెయిన్ఫుల్ హెమచ్యూరియా అంటారు. అంటే మనకు పోసేటప్పుడు ఈ విధంగా నొప్పితో పాటి పోయడం, యూరిన్ వచ్చినప్పుడు నొప్పి రావడం, అది పెయిన్ఫుల్ హెమచ్యూరియా. కొంతమందికి ఏమీ ఉండదు, బాబు నేను బాగానే ఉన్నానండి, ఆడ పోతే యూరిన్ రెడ్గా ఉంది, నాకేమైనా కష్టం ఉందా, అస్సలేం లేదండి, అది పెయిన్లెస్ హెమచ్యూరియా. సో పెయిన్ఫుల్ హెమచ్యూరియా అనేది ఇంకా కొన్నిసార్లు అది బెటర్ అమ్మా, ఎందుకంటే ఏదో స్టోన్ ఉండడము, లేకపోతే ఇన్ఫెక్షన్ ఉండడము, ఏదో ఒక కారణంగా ఉంటుంది. దే ఆర్ బెటర్ రీజన్స్ అని. కానీ పెయిన్లెస్ హెమచ్యూరియా అంటారు చూసారా, ఎక్కడైతే మనకు రక్తం అనేది రావడం వితౌట్ పెయిన్ రావడం జరుగుతుందో అది మంచిది కాదు. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిగ్నిఫైస్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ. కిడ్నీల్లో ట్యూమర్ కానీ బ్లాడర్లో ట్యూమర్లు ఉన్నప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అల్టిమేట్గా బ్లడ్ రావడం మంచిది కాదు. ఆ బ్లడ్ అనేది దేనివలన కారణం కావచ్చు, చిన్న స్టోన్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, ట్యూమర్ కూడా కావచ్చు. కాబట్టి ఎందుకు వస్తూ ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వెరీ అకేషనలీ, 1000లో ఒక్కసారి ఏమి కారణం లేకుండా ఎర్రగా యూరిన్ ఉంటుందండి. కొన్నిసార్లు మీరు ఈ మధ్య కొన్ని పింక్ డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను ఈ మధ్య. బీట్రూట్ జ్యూస్ తాగినా కానీ, ఈ రెడ్ రకం డ్రాగన్ ఫ్రూట్స్ తిన్నా కానీ యూరిన్ రెడ్డిష్ గా రావడం, ఆ పర్పులిష్ గా రావడం అనేది జరుగుతుంది. సింపుల్ టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్ చేసాము అంటే అలాంటి రక్త రెడ్ బ్లడ్ సెల్స్ కనపడవు. అది కనపడలేదంటే ఆ యూరిన్ బ్లడ్ ఉన్నట్టు కాదు. రైట్, ఇందాక మీరు ట్యూమర్స్ అన్నారు, అంటే ట్యూమర్ ఉందా లేదా అని ఒక సింపుల్ టెస్ట్ మనం ఏమన్నా నిర్ధారించుకోగలుగుతామండి? అలా కాదమ్మా. అంటే బేసికలీ ట్యూమర్ అనేది ఒకటి. ఫస్ట్ మీరు ఏమైనా ఒక పేషెంట్ వచ్చారు 40 ఏళ్ళ ఆయన, నాకు యూరిన్లో నిన్న రాత్రి చూశానండి, మొదటిసారి పోతే అంత ఎర్రగా వచ్చింది, నాకే డౌట్ వచ్చింది, మళ్ళీ 4 సార్లు నీళ్ళు తాగాను, పొద్దున్న 3 సార్లు చూశాను, పొద్దున వరకు 2-3 సార్లు వచ్చింది, మళ్ళీ పొద్దున పూట చాలా క్లియర్గా వచ్చిందండి అని చెప్పి, అందుకే నేను వారం రోజులు రాలేదు, మళ్ళీ వస్తున్నాను ఇప్పుడు అని చెప్పి అంటారు. సో అది వచ్చింది అనేదే రిలవెంట్, కానీ తగ్గినది అన్న దానికి రిలవెన్స్ ఉండదు. అది ఒక్కసారి వచ్చినా 10 సార్లు వచ్చినట్టే లెక్క. సో ఆ వచ్చిన దానికి మనకు కారణం కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేనన్నట్టు పెయిన్లెస్ హెమచ్యూరియా అనేది ఉంటే ఈ విధంగా ట్యూమర్స్ ఉండే అవకాశాలు ఉంటుంది. అది ఎక్కడైనా ఉండొచ్చు, రైట్ ఫ్రమ్ కిడ్నీ డౌన్ టు బ్లాడర్. అంటే మన మూత్రం అనేది ఎక్కడి నుంచి తయారవుతుందో, ఏ ట్యూబుల ద్వారా బ్లాడర్లోకి వస్తుందో, ఎక్కడైతే బ్లాడర్లో స్టోర్ అవుతుందో, ఈ మూడిట్లో ఎక్కడ ఏ అబ్నార్మాలిటీ ఉన్నా కానీ, అవి ట్యూమర్స్ కావచ్చు, ఎలాంటి అబ్నార్మాలిటీ ఉన్నా కానీ
ఈ విధంగా బ్లడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్క స్కానింగ్తో మనం లోపల ఇంటర్నల్ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగే అవకాశం మోస్ట్ ఆఫ్ ద టైం అంటే మామూలుగా రక్తం ఉందా లేదా అనేది ఒక యూరిన్ టెస్ట్ చేయిస్తాం. యూరిన్ టెస్ట్లో మనకు రక్త కణాలు ఉన్నాయని తెలిసిపోతుంది. గ్రాస్గా కనబడి క్లాట్స్ వస్తున్నాయంటే దానికి రక్త పరీక్ష ఆ యూరిన్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం రాదు. బాబు నాకు రక్తం గడ్డలు పడుతున్నాయి మూత్రంలో అంటే ఇంకే కారణం మనం వల్ల అది రక్తమా కాదని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మామూలుగా చేసే టెస్టులు ఏమిటి అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే సింపుల్ అల్ట్రాసౌండ్, అది అన్నిటికన్నా ఫస్ట్ టెస్ట్. మామూలు అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అనేది చేస్తే దాంట్లో కిడ్నీలు ఎలా ఉన్నాయి, కిడ్నీ నుంచి ఏమైనా వాపులు ఏమైనా ఉన్నాయా, స్టోన్లు ఏమైనా ఉన్నాయా, బ్లాడర్లో ఏమైనా లోపం కనపడుతూ ఉందా అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కిడ్నీలో ఉన్న ట్యూమర్స్ అనేటివి ఈ అల్ట్రాసౌండ్లో తెలిసిపోతాయి. రెండోది ఏమిటి, అల్ట్రాసౌండ్ చేయించుకున్నామండి, బాగుంది, నార్మల్గా ఉందన్నారు, సో నాకేం లేదనుకున్నాను, అది కూడా తప్పండి. ఎందుకంటే ఈ అల్ట్రాసౌండ్లో మొత్తం కనపడతాయి అనుకోవడం తప్ప. మరి ఎందులో కనపడతాయి? అదే అంటున్నా, ఏ ఒక్క ఇన్వెస్టిగేషన్లో కూడా ఇవి కంప్లీట్గా అంతా బయట పడతాయి అని అనుకోవడం తప్పు. సో జరగాల్సింది ఏమిటి, నేను అన్నాను కూడా ముందుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీకు కనపడటం లేదంటే మీకు కనపడటం లేదంతే కానీ లోపల ఏమి లేనట్టు కాదు. సో మనకి ఇక్కడ కనపడటం లేదంటే ఇంకో పరీక్షలు ఏమన్నా కనపడతాయేమో చూసుకోవాలి. సో మోస్ట్ కామన్గా మేము చేసే 2 టెస్టులు ఏమిటి అంటే, ఒకటేమో అల్ట్రాసౌండ్ అమ్మ, ఇంకొకటి సిస్టోస్కోపీ అంటాం. అంటే మూత్రం వచ్చే నాళంలో ఎండోస్కోప్ వేసి మూత్రాశయంలో ఏమైనా చిన్న ట్యూమర్స్ ఉన్నాయని చూడడం. అంటే ఇప్పుడు గొంతులో గొట్టం వేసి అల్సర్ ఉందో లేదో చూస్తాం కదా, అలానే ఆ భాగం నుంచి మూత్రనాళంలో నుంచి మేము బ్లాడర్లోకి చూడడం అనేది జరుగుతుంది. ఈ 2 వల్ల మనకు ఇలాంటివి మేజర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని డిటెక్ట్ అవుతుంది. చాలాసార్లు 100కి 90%, 95% వరకు మనకి 2 టెస్టులలోనూ అవసరమైతే ఇంకొక సిటీ స్కాన్లోనూ చేసి నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇప్పటికీ కూడా ఒక 2 to 5% టైమ్స్ మనకు ఏ కారణం కనపడదు. నేను అన్నట్టు ఇందాక కారణం కనపడలేదు కానీ మనం దాన్ని ఖాళీగా ఉంచుకునే అవకాశం లేదు. వాళ్ళని మళ్ళీ ఒక 2 నెలలకు 3 నెలలకు రమ్మని చెప్పి ఆ టైంలో వాళ్ళు యూరిన్లో బ్లడ్ ఇంకా వెళ్తుందా లేదా చెక్ చేసి అవసరమైతే ఇంకొకసారి మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో తెలుసుకోవడం ఒకంత అయితే, తెలుసుకోలేనప్పుడు ఇంకొకటి ఏమన్నా మనం మిస్ అవుతున్నామా లేదా అనే దానికి ఒక 6 నెలల లోపల మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఇలానే ఏదో ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్నామండి, డాక్టర్ గారు మందులు ఇచ్చారు, తగ్గిపోయింది అనుకున్నాము, మళ్ళీ 6 నెలల అయిన తర్వాత వచ్చింది, చూసేసరికి ఇంత పెద్ద ట్యూమర్ ఉంది, బ్లాడర్లో ట్యూమర్ ఉంది, ఇంత పెద్దగా ఉంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే పెయిన్లెస్ హెమచ్యూరియా అంటే రక్తం అనేది యూరిన్లో వితౌట్ పెయిన్ వస్తే దాన్ని లైట్గా తీసుకునే అవకాశమే లేదు. రైట్. ఇందాక మీరు సిస్టోస్కోపీ అన్నారు. సిస్టోస్కోపీ అంటే అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది అంటారు. అవసరం లేదమ్మా, అంటే సిస్టోస్కోపీ ఈజ్ ఎ సింపుల్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ. ఈ మధ్య కాలంలో ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ అనేది చేస్తాం. అంటే ఒకప్పుడు 20 ఏళ్ల ముందు స్కోప్స్ అనేటివి రాడ్ లాగా ఉండేవి. సో పేషెంట్కి పాస్ చేయడం అనేది కష్టంగా ఉండేది, చాలా డిస్కంఫర్ట్ ఎక్కువగా ఫీల్ అయ్యేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్ వచ్చాయి. అంటే ఏమిటి, దాని అది దే టేక్ ద షేప్ ఆఫ్ ద యూరిథ్రా, అంటే మూత్రనాళం షేప్నే తీసుకుంటాయి అవి. కాబట్టి డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉండదు. సో ఈ ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ అనే ద్వారా ఈ బ్లాడర్లో అన్ని మూలలు చూడడం అనేది జరుగుతుంది. అది చూసి ఎప్పుడైనా బ్లడ్ వస్తూ ఉంది, కారణం చూడడానికి చేయాల్సిన స్కోపీ ఏమిటి అంటే ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ. ఇప్పుడు నేను ఉన్నాను ఈ రూమ్లోంచి నేను చూస్తున్నానంటే ఈ పక్క వాల్స్ అనే చూస్తాను, కానీ నా వెనకాల వాల్ నేను చూడలేను కదా. అలానే సో బ్లాడర్లో ఈ వెనకాల వాల్ కూడా చూడాలి అనుకుంటే ఈ ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ అనేది అవసరం. రైట్. సో ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ ఈజ్ వెల్ టాలరేటెడ్. అది అంత డిస్కంఫర్ట్ ఉండే ప్రొసీజర్ కాదు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకపోయినా కొంతమంది చాలా ఫ్రీక్వెంట్గా యూరినేటింగ్ చేస్తూ ఉంటారు. బట్ కానీ కొంతమంది పొద్దున్న ఎప్పుడు పెడితే మళ్ళీ సాయంత్రం వరకు నీళ్లు తాగినా తాగకపోయినా సాయంత్రం వరకు కూడా వాళ్ళ బ్లాడర్ ఫుల్ అవ్వదు. అది నేను ఇలా చూసినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట మా ఫ్రెండ్ని, ఏంటి పొద్దున్న ఎప్పుడు వెళ్ళలేదు, ఇంతవరకు మళ్ళీ వెళ్ళలేదు, నీకు అసలు యూరినే రావట్లేదా అంటే, మరి ఏమన్నా చిన్నప్పటి నుంచి నాకు ఇలాగే ఉంది, నాకేం ప్రాబ్లం లేదు అని అంటారు. అంటే ఇది నిజంగా అంటే పర్సన్ టు పర్సన్ నిజంగానే అంత డిఫరెన్స్ ఉంటుందా సార్? అంటే ఒక మనిషి యూరిన్ పోయడానికి చాలా కారణాలు ఉంటాయమ్మా. అంటే బేసిక్గా ఇప్పుడు మనం గమనించేది 2 ఏమిటి, మనకి యూరిన్ ఎంత వస్తూ ఉంది అనేది గమనిస్తున్నాం. అంతేగాని
మీరు ఒకటి చూడండి, ఒక హ్యూమన్ బీయింగ్లో మనమే ఒక మనిషిలోనే చూడండి, పొద్దున్న లేయంగానే 500 నుంచి 600 పోసింటాము, మళ్ళీ 11 గంటలప్పుడు పోసినప్పుడు 300 ml వచ్చి ఉంటుంది, ఇంకోసారి ఎప్పుడో నీకు ఫీలింగ్ వచ్చి ఉంటుంది అప్పుడు పోస్తే 250 వచ్చి ఉంటుంది, ఇంకెప్పుడో ఇంకోసారి పోస్తాము అప్పుడు ఏంది 50 ml 100 ml వచ్చింది, కొంచెమే వచ్చింది అయినా కానీ నాకు ఆ సెన్సేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటాం. సో ఇట్ ఈస్ నాట్ సచ్ మెకానికల్. అంటే ఏదో బ్లాడర్ నిండగానే ఒక కెపాసిటీ రాగానే నేను యూరిన్ పోసేయాలనిపిస్తుంది, నువ్వు పోయి పోసేస్తావు, ఇంత మెకానికల్ కాదు. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ప్లే ఎ రోల్. అంటే ప్రతి మనిషిలోనూ, ఒక అడల్ట్ అనుకుందాం, ప్రతి మనిషిలోనూ ఒక బ్లాడర్ కెపాసిటీ ఎంత ఉంటుంది, మామూలుగా 400 నుంచి 500 ml అంటే స్టోర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. యుక్త వయసులో యంగ్ పీపుల్లో అయితే అది ఇంకా ఒక్కొక్కసారి 600-700 వరకు కూడా ఆపేస్తారు. వయసు పెరిగేసరికి ఆపుకునే శక్తి తగ్గుతుంది, వాళ్ళు ఇంకా తొందరగా పోషిస్తారు, ఎక్కువసేపు ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. సో దేర్ ఈస్ ద ఏజ్ రిలేటెడ్ చేంజ్, అదొకటి ఉంది కదా. నెంబర్ 2, ఇది మనం మామూలుగా జరిగేది. కానీ ఈ క్రమంలో కూడా సపోజ్ మనం ఒకసారి యూరిన్ మెల్లింగా అది బ్లాడర్లో నిండుతా వస్తుంది, ఒక 150 ml రాగానే ఫస్ట్ సెన్సేషన్ అనేది జరుగుతుంది. అంటే మనం యూరిన్ పోయొచ్చు అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ ఫీలింగ్ని మనం చాలా మటుకు సప్రెస్ చేసేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే సప్రెస్ ఇప్పుడు కాదు అని అనుకునేస్తాం, అది ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. సో అలా మళ్ళీ 300 ml రాగానే ఇంకొకసారి కలుగుతుంది, అప్పుడు కూడా సప్రెస్ చేయగలుగుతాం. 450 ml రాగానే ఇప్పుడు పోసేస్తే బాగుండి అనిపిస్తుంది. కొంతమందిలో అది దాన్ని కూడా సప్రెస్ చేసి ఇంకా కొంతసేపు వరకు ఆపి మళ్ళీ పోయడం జరుగుతుంది, కొంతమంది ఇదే టైం అనుకొని పోసేయడం జరుగుతుంది. సో ఇది మనిషిని బట్టి అనే దానికన్నా సిచ్యువేషన్ బట్టి, మీ వాటర్ ఇంటేక్ని బట్టి, మీ చెమట రూపేణ ఎంత పోతా ఉందో అన్న దాన్ని బట్టి, మీకు ఎంత టెన్షన్ ఉంది అన్న దాన్ని బట్టి, మీ వయసు ఎంత ఉంది, మీ వయసుతో పాటు మీరు ఎలా అలవాటు చేసుకున్నారన్న దాన్ని బట్టి, చిన్నప్పటి నుండి మీ అలవాట్ల బట్టి కూడా కొంతమంది ఉంటారు 5 లీటర్లు 6 లీటర్లు నీళ్ళు తాగుతూ ఉంటారు, కానీ వాళ్ళు 10-20 సార్లు అయితే మూత్రానికి వెళ్ళరు కదా. కానీ ఆ 5 లీటర్స్ ఏంటి, ప్రతిసారి పోసినప్పుడంతా 700 ml పోయడము, 800 ml పోయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దే ట్రైన్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ ఫ్యాషన్. ఈవెన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్, అది కూడా తప్పే, అట్లా చేయడం కూడా తప్పే. సో ఇన్ని కారణాలతో మనం ఎన్నిసార్లు యూరిన్కి వెళ్తాము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ వన్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్, మన అంత మెకానికల్గా జరగదు. ట్యాంక్ నిండంగానే కింద కారిపోవడం, కంటిన్యూగా అట్లా కాదు. సో మనసు అంటే బ్రెయిన్, మన ఆలోచన, మన మనసు, మన టెన్షన్స్, ఎవ్రీథింగ్ ప్లే ఎ రోల్ ఆన్ ద బ్లాడర్. ఇవన్నీ దేర్ ఇస్ మల్టీఫ్యాక్టోరియల్ రీజన్స్ ఆన్ ద బ్లాడర్ అనమాట. సో దాన్ని బట్టి మనం ఎన్నిసార్లు యూరిన్కి వెళ్తామనేది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషలీ ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత కొంతమందికి పార్కిన్సోనిజం వస్తుంది. పార్కిన్సోనిజం వస్తే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. రాత్రి కొంతమంది పెద్దవాళ్ళు నేను 3 సార్లు వెళ్తాను, రాత్రి పగలే రాదు నాకు అంటారు. ఎందుకంటే యాంటీ డైరెటిక్ హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది, ఆ సెక్రెషన్ అనేది లోపించిన దానివల్ల వాళ్ళు యూరిన్ రాత్రిపూట 1 లీటర్ పోస్తారు, పగల 500 ml పోస్తారు. సో ఇలా చాలా 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 కారణాలు ఉంటాయి. సో మెనీ రీజన్స్, హౌ మెనీ టైమ్స్ యూ పాస్ యూరిన్ అండ్ హౌ మచ్ యూ పాస్ ఎవ్రీ టైం. కరెక్ట్. సో ఈ విధంగా మనసుకు సంబంధించే చాలా కారణాలు ఉంటాయి, అంటే మన ఆలోచనలు బట్టి, మన టెన్షన్లు బట్టి కూడా చాలా కారణాలు ఉంటాయి. రైట్. ఇందాక కిడ్నీలో ట్యూమర్స్ అన్న దగ్గర నేను ఒక చిన్నది స్కిప్ అయింది సార్. ఏంటంటే ఇది మెన్లో ఎక్కువ వస్తున్నాయా, విమెన్లో ఎక్కువ వస్తున్నాయి అంటారా సార్ కంపారిటివ్లీ? మెన్లో కొంచెం డెఫినెట్గా కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ అండి, కానీ ఏదో స్పెసిఫిక్ రీజన్ అని కాదు. బట్ బేసికలీ ఏమవుతుంది, ఈ మధ్య కిడ్నీ ట్యూమర్స్ రీజన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే డిటెక్షన్ ఆఫ్ కిడ్నీ ట్యూమర్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. ఎస్పెషలీ రీజన్స్ ఏమిటంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్లో, ఈ మనం రొటీన్గా అందరూ జనరల్ చెకప్లు చేయించుకుంటూ ఉంటారు. సో అల్ట్రాసౌండ్ ఈజ్ ఏ సింపుల్ ఇన్వెస్టిగేషన్, అబ్డోమిన్ అల్ట్రాసౌండ్ అనేది సింపుల్ ఇన్వెస్టిగేషన్. వాటిల్లో ఈజియెస్ట్గా పికప్ అయ్యేది కిడ్నీ ట్యూమరే. ఎందుకంటే కిడ్నీ ఈజ్ ద మోస్ట్ ఈజీలీ స్కాన్డ్ ఆర్గాన్. ఆ ఆర్గాన్ని ఈజీగా స్కాన్ చేయొచ్చు, ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దానికి. వాళ్ళలో ఈ ట్యూమర్లు పికప్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా జరుగుతుంది. చాలామంది ఎర్లీ ట్యూమర్స్ని పికప్ చేసి రావడం జరుగుతుంది. సో ఇన్ జనరల్ నేను ఇప్పుడు 35 ఏళ్ళుగా యూరాలజీలో ఉన్నాను. 30 ఏళ్ల ముందు కిడ్నీ ట్యూమర్స్ చూస్తే అప్పుడు ప్రతి ఒక్కడు ఏదో గడ్డ ఉందనో, లేకపోతే మూత్రంలో రక్తం వచ్చిందనో, నొప్పి వచ్చిందనో, ఫీవర్ వచ్చిందనో ఏదో కారణంగా వచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు, నాకేం ప్రాబ్లం లేదండి, నేను మొన్న టెస్ట్ చేయించుకున్నది నాకు ట్యూమర్ ఉందన్నారు. దిస్ ఈజ్ 80% ఆఫ్ దెమ్ ఇలా వస్తున్నారు. సో 100% మందికి ఎలాంటి కష్టం ఉండదు, వాళ్ళకి ట్యూమర్ ఉందని మాత్రమే డిటెక్ట్ అవుతుంది. సో ఇలా కిడ్నీ ట్యూమర్స్లో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంది. మేల్ అండ్ ఫీమేల్లో మేల్ కొంచెం ప్రిపాండరెన్స్ ఉన్నా కానీ ఇద్దరిలోనూ చూస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది విమెన్లో ఒక
60-70 వచ్చిన తర్వాత తుమ్మినా దగ్గిన కొంత యూరిన్ అనేది లీక్ అవడం అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు అప్డేట్ కొంతమంది ఏమంటారంటే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ఫిట్నెస్ పెంచుకుంటే తగ్గే అవకాశం ఉందని కొంతమంది అంటారు. కానీ నిజానికి ఎంతవరకు వెయిట్ చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు? నేను దాన్ని ఇంకా స్ప్లిట్ చేస్తానమ్మా. తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాకు యూరిన్ కారిపోతుందండి, దీన్ని ఒక డిసీజ్ కింద ఆలోచిస్తారు. నాకు యూరిన్ కారిపోతుంది, జరిగేది అదే. కానీ ఏ సమయం సందర్భంలో జరుగుతుంది అనేది మనం వాళ్ళు స్పెసిఫై చేయలేరు. ఇప్పుడు లేడీస్ని అడిగామనుకోండి 50 ఏళ్ళ తర్వాత 30 మంది అంటారు, ఏమంటే నాకు కారిపోతుందండి, తొందరగా వెళ్ళిపోవాలి నేను. దిస్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమెటాలజీ. దీంట్లో 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటేంటంటే అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అంటే మీకు ఎలాంటి జబ్బు లేదు కానీ మీకు అనిపించినప్పుడు నాకు యూరిన్ పోయాలి అని అనిపించినప్పుడు ఎక్కువసేపు ఆపుకోలేము, మనం వెళ్ళిపోయి పోసేయాల్సి వస్తుంది. ఆపుకున్నాము అంటే వెళ్ళే లోపలే 2-3 చుక్కలు పడిపోతూ ఉండొచ్చు. దీన్ని అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే మనకు అనిపించి వెళ్ళే లోపల కారిపోవడం జరుగుతూ ఉంది. దీన్ని అర్జెన్సీ సెన్సరీ, ఇది మనకు సెన్సేషన్ ఉంటుంది. 2వ రకం ఇన్కాంటినెన్స్ ఉంటుంది. అదేంటది? నేను బాగానే ఉన్నాను, కూర్చొని ఉన్నాను, సడన్గా ఏదో జోకేశారు, గట్టిగా నవ్వాను, నాకు కొంచెం కారిపోయింది. గట్టిగా తుమ్ము వచ్చింది, నాకు కొంచెం కారిపోయింది. పని చేసుకుంటున్నా ఏదో లిఫ్ట్ చేశాను, సడన్గా కొంచెం కారిపోయింది. అది ఒక చుక్క కావచ్చు, కొంచెం అమౌంట్ కూడా కావచ్చు. సో దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఈ 2 చాలా చాలా డిఫరెంట్, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది హైపర్ సెన్సిటివిటీ ఆర్ ఓవర్ యాక్టివిటీ ఇన్సైడ్ ద బ్లాడర్. ఆ సెన్సేషన్స్ అనేది మనం ఆపుకోలేక అది కంట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది, మనకి యూరిన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది అది బ్లాడర్లో అబ్నార్మాలిటీ కాదు, బ్లాడర్ సపోర్ట్ సిస్టమ్, యూరినరీ ప్యాసేజ్ సపోర్ట్ సిస్టంలో అబ్నార్మాలిటీ. అది మోస్ట్ ఆఫ్ ద టైం డెలివరీస్లో అయిన తర్వాత ఆ మజిల్స్ చాలా లూజన్ అయిన దానివల్ల ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది దెబ్బతిని ఈ విధంగా లీక్ అయిపోవడం జరుగుతుంది. అది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. యూరినరీ ట్రాక్ కూడా మజిల్ సపోర్ట్ కావాలి. లేదు అనుకుంటే ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం, నేను ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను, నేనేమైనా ఎఫర్ట్ చేస్తున్నానా నేను దాన్ని యూరిన్ ఆపుకొని ఉండడానికి? లేదు, అవసరం లేదు. నేను మధ్యలో దగ్గాను, నవ్వాను, అది ఎందుకు కారిందా? కారలేదు. ఎందుకు? ఇన్ జనరల్ నార్మల్ మనిషి మామూలుగా ఉన్నప్పుడు ఆ కాంటినెన్స్ అనేది ఒక స్పింక్టర్ అనేది కంట్రాక్ట్ అయి ఉంటుంది, బ్లాడర్ రిలాక్స్ అయి ఉంటుంది. కాబట్టి మనకు బ్లాడర్లో వాటర్ ఆగడం, యూరిన్ లీక్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా దగ్గినా తుమ్మినా ఈ కంట్రాక్షన్ స్పింక్టర్ ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా కంట్రాక్ట్ అయ్యి ఆ టైంలో ఈ దగ్గు తుమ్ముల వల్ల కొంచెం యూరిన్ బయటికి రాకుండా చూసుకోగలుగుతుంది. సో ఈ మెకానిజమ్స్లో ఏదో కారణంగా లోపం జరిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద టైమ్స్ ఫిమేల్స్లో ఈ డెలివరీస్ అండ్ మల్టిపుల్ డెలివరీస్లో జరిగిన ఆ స్మాల్ ఇంజరీ వల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ వాళ్ళకి ఈ ఎక్సర్సైజులు పనికిరావు, బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు బ్లాడర్. రైట్. వేరాజ్ ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్లో ఏదైతే ఈ మజిల్స్ లూజ్ అయిన దానివల్ల అవుతుందో వాళ్ళకి ఎక్సర్సైజ్ కొంచెం పనికొస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్నోస్ చేయాల్సింది వీళ్ళకు ఎలాంటి జబ్బుతో వీళ్ళు బాధపడుతున్నారని తెలుసుకుంటే ఆ జబ్బుకు క్రమంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు, ఏమండి ఒక డ్రాప్ పడుతుందండి రోజుకి ఒక్కసారి, ఎప్పుడో ఒకసారి, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. నోబడి విల్ కమ్ అండ్ కంప్లైంట్ ఆల్సో. పొద్దున్నే ముఖం కడుక్కున్నప్పుడు ఒక్కసారి వస్తుందండి, వాళ్ళు ఎవరు రారు, కంప్లైంట్ కూడా చేయరు. సపోజ్ there is a leak which is happening. Suppose there's a working lady on an office జరుగుతూ ఉంది, కారిపోతుందంటే she feels very very awkward. Correct. అటువంటి వాళ్ళలో ఎక్సర్సైజులతో స్టార్ట్ చేసి అవసరమైతే కొన్ని మందులు ఇస్తాం, కానీ మందులతో పెద్ద రెస్పాన్స్ రాదు. ఒక్కొక్కసారి కొన్ని సర్జరీలు చేసి ఆ యూరథ్రల్ సపోర్ట్ సిస్టమ్ని కొంచెం రీఇన్ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. ఉన్న సపోర్ట్కి రీఇన్ఫోర్స్మెంట్గా కొన్ని ఆపరేషన్లు చేస్తాం. దానివల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ నుంచి మనకు వాళ్ళకి విముక్తి కలిగించే అవకాశం ఉంటుంది.